ఎటర్నల్ లైఫ్ దొరికింది. అప్పుడు అక్కడ క్లియర్ గా రాయబడుతుంది, ధనవంతుడు దేవుడు అబ్రహమా నన్ను క్షమించండి, నన్ను మరలా అక్కడ తీసుకున్నాలంటే లేదు లేదు, భూమి మీద ఉన్నప్పుడు నీ డబ్బు చూసుకొని, నీ అందం చూసుకొని, నీ ఆస్తి చూసుకొని నువ్వు మురిసిపోయి నిజమైన దేవుడి పట్ల నువ్వు చూడలేదు కాబట్టి నీకు అదే సరైనది. ఈ నా కుమారుడు నా భూమి మీద ఉన్నప్పుడే నిజమైన దేవుని తెలుసుకొని ఏ పాపం తిరగకుండా జీవించాడు, అందువల్ల తనకి ఆ జీవితం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయలేను, ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన అంటాడు, లేదు లేదు నేను ఏదో ఉన్నాను, నా తల్లిదండ్రులు, నా కుటుంబీకులు, నా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, వారి దగ్గరికి ఒకసారి లాజర్ను పంపించండి సాక్ష్యంగా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తూ వారు మారుతారంటే వారందరికీ సువార్త చెప్పడానికి మోషే ఉన్నారు, అబ్రహాం వీళ్ళంతా ఉన్నారు, వారి మాట వినవాడు లాజర్ను పంపిస్తే వినరు కాబట్టి వారికి భూమి మీద ఉన్నప్పుడు ఎవరైతే దేవుని తట్టు తిరిగి నిజమైన దేవుడు తెలుసుకొని, చాలా మంది ఏంటంటే ఇక్కడ యెజబెల్ ఆత్మలాగే నిజమైన దేవుడు ఏమంటే తెలుసండి. నేను అయ్యగారు చెప్పినట్టు యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు, యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే చిన్న నామోషి ఉంటది. యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే నేను నమ్ముకుంటే నా ఫ్యామిలీ నన్ను దూరం పెడతారేమో చిన్న బాధ ఉంటది. ఏంటండి మన అబ్రహాం గారి జీవితంలో చూస్తాం, దేవుడు ఏం మాట్లాడతాడు, నీ కుటుంబీకుల్ని నేను అందరినీ వదిలేసి నేను చెప్పిన దేశాన్ని పొమ్మంటే ఆయన ఆ దేవుని మాట లోబడి ఆయన ఆ దేశం నుంచి వెళ్లి ఆశీర్వదించబడినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇవాళ నిజమైన దేవుడి కోసం అనేక మంది ప్రయాసపడి సువార్త చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మన పాపం నుంచి రక్షిస్తాడు. ఎన్నో పాపాలు చేస్తుంటారండి, నేను స్పష్టంగా చెప్పగలను, ఏ మనిషి కూడా పాపం చేయకుండా భూమి మీద జీవించలేరు. కానీ ఒక్క దేవుడు భూమి మీద, ఒక్క దేవుడు యేసుక్రీస్తు మాత్రమే నీ చేసిన పాపాలని ఆయన సన్నిధిలో మోకరించి నిజమైన దేవుడు నమ్ముకుని పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నేను ఖచ్చితంగా నేను పాపాల నుంచి విడదీసి నీకు నరకం అనేది శిక్ష నుంచి తొలగించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానని ఒక్క దేవుడు మాత్రమే వాక్యానుసారం రాయబడింది. అనేక సార్లు మనం అంటూ ఉంటాం, నువ్వు నాకేమి హామీ ఇస్తావో, ఒక రాసిస్తావా, ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తావా, నువ్వు రాసి ఇవ్వగలవా అని. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఏ మత గ్రంథంలోని ఏ దేవుడు హామీ ఇవ్వలేంది నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ భూమి మీద ఉంటుండగానే నువ్వు నిజమైన దేవుడి పట్ల తిరిగి ఆయన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞలు ఫాలో అయితే ఖచ్చితంగా నీకు నిత్యజీవం ఇస్తారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన సొంత కుమారుని నిన్ను నన్ను ప్రేమించి మనల్ని బాధల నుంచి విడిపించడం కోసం నీ నా శాపం ఎప్పుడో కొట్టువేయబడిందండి. అయితే దేవుడు రెండవ రాకడ వచ్చేటప్పటికి మనం తప్పు చేయకుండా ఆయన కోసం నిరీక్షణ కలిగి ఎవరెవరైతే బాధలు కలిగి ఉన్నారో, ఎవరెవరైతే అప్పులు కలిగి ఉన్నారో, ఇవన్నీ భూలోకంలో నీకు ఆశీర్వాదం అయినప్పటికీ దేవుడు నమ్ముకుంటే అన్ని తీరుతాయండి. మీరు విశ్వసించి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను దేవుడు ఖచ్చితంగా విడగొడతాడు, ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనందరం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకి దేవుని యొక్క రుచి మనకు తెలుసు. ఏమండి అనేక సార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, మన పెద్ద పెద్ద టాస్క్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నిజంగా దేవుని ఆత్మకల వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెట్టరు, ఎవరో డబ్బు ఇస్తారని ఎవరు చేస్తాను కాదు, కానీ దేవుని యందు నేను ప్రార్థిస్తాను, దేవునికి నా మొరని దేవుడికి వినిపిస్తాను, ఖచ్చితంగా ఆయన సమాధానం దయచేస్తానని అటువంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నాం. అందుకనే మనం డబ్బులో పేదవాళ్ళం అయినప్పటికీ, ఏమండి మన తాహత్తులో భూమి మీద పేదవాళ్ళు అయినప్పటికీ క్రైస్తవ జీవితం మొన్న మీరు ఒకసారి యూట్యూబ్ లో చూసుంటారు, ఆమె పెన్షన్ తీసుకోవడానికి 10 కిలోమీటర్లు వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటుందట. చర్చికి కూడా ఉదయం 6 గంటలు చర్చికి వెళ్తుందండి. ఆమె చదవడం రాదు, మంచి మంచి పాటలు పాడుతుందండి. మంచి క్రైస్తవ జీవితం కలిగి ఆవిడ పేరు మారమ్మ ఆంధ్ర క్రైస్తవ పాటలు చాలా బ్రహ్మాండంగా పాడుతుంది. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్న మన జీవితాలు మనం కలిగి ఉండాలి. నీ నా సహోదరులు మనతో పాటు చాలా మంది దేవుని అంగీకరించాలని, నిజమైన దేవుని తెలుసుకోవాలని ఆయా ప్రాంతాల్లో ఆయా మూలలను పడి నా కోసం ఎవరు వస్తారా, నన్ను ఎవరు విడిపిస్తారా, నా సమస్య నుంచి ఎవరు విడిపిస్తారా, నా తండ్రి నన్ను పట్టించుకోవట్లేదే, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదే, నా పిల్లలు నన్ను చూస్తున్నారు కానీ నా పట్ల వాళ్ళ ప్రత్యేకమైన ప్రేమ కానీ లేదా బాధ్యత కానీ కలిగి లేదే అని అనేక సందర్భంలో బాధపడినవారు ఉంటారు. వారికి నువ్వు నిజమైన దేవుడి కోసం పరిచయం చెయ్యి, అంతే చాలు. నువ్వేం చెప్పాల్సిన అవసరం. అమ్మ యేసుక్రీస్తు వారే నేను నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతి అక్కరతున్న ప్రతి కష్టాన్ని తీర్చుతాడు. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నీ భారం అంతా యెహోవా మీద ఆయన ఉంచమంటున్నాడు, నీ కార్య సులువు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి రీతిగా ఈ దేవుడు యేసుక్రీస్తు వారు అనేది మతం కాదు, కానీ ఒక రకమైన మార్గం నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ బాధల నుంచి విడిపించబడడానికి, నీ కుటుంబంలో సమాధానం కలగడానికి నేను ఒక మార్గంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రెండు ఆత్మలు కలగకుండా, ఒకవేళ నీలో ఆ ఆత్మ నీలో ఆ మనసు కలిగి ఉందేమో, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారని నువ్వు అనుకున్నప్పుడు ఆ ఎట్టి బస్సులు నువ్వు ఆలస్యం చేయొద్దు, దేవుని వెంబడించు, దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు దేవుని మీద ఆధారపడి బతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెజబెలు చేసినట్లుగా నీలో ప్రేమ ఉన్నప్పటికీ, నువ్వు దేవుని యొక్క వాక్యం తెలిసిందని అయినప్పటికీ అనేక సార్లు నీ హృదయాన్ని గట్టిగా దృఢపరచుకొని అనేక విషయాల్లో మనం సాయం చేయలేకపోతున్నాం అండి. నీకు కలిగి ఉన్న దాంట్లో ఒక పేద
పేదవాడికి కూడా మనం సాయం చేయలేకపోతున్నాం. మన సిస్టర్ చెప్పారు, ఒక గుడ్ వర్క్ చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తినలేని తిండి, నువ్వు ఉపవాసం చేసిన తిండి ద్వారా ఈ 40 రోజులు ఎంతమందిని పోషించావు ఏమండి? అది ఊరికే నువ్వు తినలేని తిండి ఎవరికి ఉపయోగం అండి? నీకే ఉపయోగం. నువ్వు 40 రోజులు తినకుండా, 40 రోజులు మాంసం తినకుండా 40 రోజులు దాచుకుంటే బియ్యం అది నీ ఇంట్లోనే ఉంటుంది తప్ప నీకు దేవునికి ఎలా ప్రయోజనం అవుతుంది? అవట్లేదే. నువ్వు దాచుకుని నువ్వు ఉపవాసం ఉంటే బోబీ నీకున్న జబ్బులు తగ్గుతున్నాయేమో, నీకు ఒబిసిటీ తగ్గుతుందేమో, లేదంటే నీకు చాలా మంది ఈ ఉపవాసాలు కూడా డైట్ లో ప్లాన్ చేస్తుంటారు. ఇవన్నీ నీకే మేలు జరుగుతున్నాయి, కానీ దేవునికి ఏ రకంగా నువ్వు మేలు చేయగలుగుతున్నావు? నువ్వు దాచిన ధనం లేదు, నువ్వు దాచిన బియ్యం లేదా నువ్వు దాచిన మాంసం చికెన్ ఏమన్నాడు దేవుడు? ఎవరికైనా నీ పేదవారికి పంచమన్నాడు. నువ్వు ప్రేమను పంచినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీళ్లు పోయబడ్డవాడికే నీళ్లు పోయబడతాయట. నేను ఇక్కడ చెప్పినప్పుడు నామాల కాకిలాగా మన బ్రతుకున్న దినాలన్నీ కూడా ఒక ఆడపడుచుని మన దగ్గర రానేము, అత్తగారిని సరిగా చూడము, ఏమండి తోటికోడలతో మనం సమాధానం పడలేము, మామయ్యతో సమాధానం, సొంత భర్తతోనే సమాధాన పడలేదు చాలా మంది ఉన్నారు. ఇది నేను గమనించగలను. క్రైస్తవ స్త్రీలు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే, నీ యొక్క సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలండి. మనం అనేక విషయాల్లో 99.9% అంతా పర్ఫెక్ట్ గా ఉంటాం. కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో, పర్టికులర్ గా కుటుంబ బాధ్యతల విషయాల్లో భర్త గాని భార్య గాని తప్పిపోతూ ఆ కుటుంబానికి ఆ యొక్క కుటుంబ వ్యవస్థకి ఎంతో బాధగా ఉంటుందండి. అటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నేనును నా ఇంటి వారు అందరూ యెహోవా అని నమ్ముకుందాను తప్ప నేను నమ్ముకుంటాను దేవుడు చెప్పలేదు. నా పిల్లలు నమ్ముకుంటారు. నేను చెప్పినట్టు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరి కాడి వాళ్ళే మోసుకోవాలి తప్ప నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ విడబడిన భర్త పరలోకానికి రాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ విడబడిన కూతురు కొడుకు పరలోకానికి రారు. నిజమైన దేవుడు తెలుసుకుని కూడా ఏదో ఆశలు ఏంటి, ఈ పండగలు నేను చేయలేనేమో, ఈ ఎంజాయ్ నేను చేయలేనేమో, నేను దేవుని నమ్ముకుంటే మా అమ్మా నాన్న ఏమైపోతారో, లేదా మా అమ్మా నాన్న ఇష్టపడరో, లేదా నా కుటుంబం, నేను మా ఫ్రెండ్స్ తో ఊర్లో తిరగాలి, నేను ఒక అసోసియేషన్ ఉంది, వారి నుంచి నన్ను దూరం పెడతారేమో అని ఆలోచిస్తున్నా తప్ప, అయ్యో నేను ఈ భూమి మీద ఉంటుండగానే నా అత్త మామ దేవుని నమ్ముకున్నారు, లేదా నా అమ్మ నా తండ్రి నా తల్లి దేవుని నమ్ముకున్నారు, నేనెందుకు ఇలా విడబడి తిరుగుతున్నాను? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళని ఎందుకు అంత ప్రశాంతంగా ఉంచుతున్నాడు? నేను ఎలాగ దూరంగా ఉండి దేవునికి దూరంగా ఉండి నరకంలో పడిపోతానేమో అని చెప్పి ఈ రోజు రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులు నమ్ముకున్న దేవుడే నీ దేవుడు నా దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. నీకు ఎటర్నల్ లైఫ్ ఇస్తానని దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఒకవేళ విడవబడి తిరుగుతున్నావేమో, లేదా ఒక ఏదో మొహమాటం ఉందామా ఎక్కడైనా దేవుని అంగీకరించండి. ఈ రాత్రి సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాట పడ్డం కానీ, నేను దేవుని నమ్ముకుంటే నన్ను దూరం పెడతారని కానీ, లేదా నేను దేవుని నమ్ముకుంటే నా ఊరు వారి నా బంధువులు దూరం ఎట్టి పరిస్థితులు ఆలోచించొద్దు. ఖచ్చితంగా నీ యొక్క ఆత్మకి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మను ఆయన అతి పవిత్రంగా ఆయనకు ఉంచుకోమని అడుగుతున్నాడు. అతి పవిత్రంగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క మార్గం తెలుసుకొని బాప్తిసం పొంది దేవుని యొక్క మాదిరిగా నడుచుకున్నప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో చేరబడతావు తప్ప దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నానో, మా తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారనో, లేదా నేను వెళ్ళకపోయినా నా భర్త ఒకరు చర్చికి వెళ్తున్నాడు, నా భార్య ఒకరేమో చర్చికి వెళ్తున్నాడు, ఆమె ద్వారా నేను ఆ యొక్క జీవితాన్ని ఎటర్నల్ లైఫ్ పొందాలని అనుకుంటామేమో. ఖచ్చితంగా దేవుడు అది మీకు సాధ్యపరచడు. దాన్ని బట్టి ఈరోజు రాత్రి కాలంలో ఏదైతే మాట్లాడుతున్నాడంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విడవబడిన నువ్వు ఎన్నోసార్లు నువ్వు నిజమైన దేవుడిని అన్వేషించాలని ఆలోచిస్తున్నావు, కానీ ఎక్కడో ఏదో ఒక అవమాన పడతానో, లేదా ఎక్కడో ఏదో ఒక బంధువులు కోల్పోతానో ఏదో బాధపడుతున్నావు. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకోసం నా కోసం ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతులు చాచి ఆయన ప్రేమించడం సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఒక విలువైన ప్రాణాన్ని భూమి మీద పెట్టి ఉన్నారు. దయచేసి ఈ రోజు రాత్రికాలు గమనించండి. మీరు నిజమైన దేవుని వెంబడించమని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు మీరు ధనాశ అనేది ఎలా ఉంటుందంటే, మీరు చూసుంటారు గెహాజీ, ఆయనకి ఎలీసా గారిని అడిగితే ఆయనకు అప్పులుంటే అప్పులు తీర్చగలడు, లేదా కొంత బంగారం ఇవ్వమంటే ఇవ్వగలడు, బట్టలు ఇవ్వమంటే ఇవ్వగలడు. కానీ గెహాజీకి ఉన్న ఆశ అంత దరిద్రమైన ధనాశ అనేది ఆ యొక్క నైమోను వెంట వెళ్ళిపోయి ఆ యొక్క బంగారాన్ని దుస్తుల్ని అడిగి వెనక్కి తెచ్చుకుని ఎంత ధనాపేక్ష ఎలా పనిచేసిందంటే, నువ్వు ఏ పని చెయ్యండి, ఉద్యోగం చెయ్యి లేదా ఇంకేదైనా పని చెయ్యి, దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి, ధనాన్ని తర్వాత ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడు నేను పోషించుకుంటాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు లేదా పిచ్చుకలు మీరు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికే ఫుడ్ పెడుతున్నాను, నేను నీకు నా రూపంలో చెప్పుకున్నా నేను భోజనం పెట్టలేను అన్నాడు. అలాంటి దేవుడిని నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి ఈ గెహాజీ లాగా ఆ ధనాశ కలిగి ఆయన నైమోన్ దగ్గరికి వెళ్ళి ఆ బంగారం వెండి తెచ్చుకొని చివరికి నైమోన్ విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని ఆయన పొందుకున్నాడండి. ధనాపేక్షకి వెళ్ళడం ద్వారా అనేక సార్లు మనకు తెలియదు, ఒకసారి డబ్బు కలగగానే, లేదంటే ఒక చిన్న ఉద్యోగం రాగానే, ఒక ప్రమోషన్ రాగానే, లేదా కొంచెం లైఫ్ బాగుంటుంది, ఇది వరకు కంటే కొంచెం బాగుంటుంది, దాన్ని మనం ఏం చేస్తామంటే పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాలని చూస్తూ ఉంటాం.
నేను అఫ్కోర్స్ నువ్వు దేవుని మందిరంలో సాక్ష్యం చెప్తున్నావు, దేవుడిని ఆశీర్వదించడం అంటున్నావు, నువ్వు ఒక మాదిరికరంగా కనపడుతున్నావు నువ్వు సాక్ష్యం ద్వారా. అయితే అది అంతవరకు ఉండాలి తప్ప మన యొక్క జీవితాన్ని ఆడంబరంగా తయారు చేసుకుని భూమి మీద ఉన్న ప్రజలు, రోడ్డు మీద ప్రజలందరూ గమనించాలని చూస్తే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ధనాపేక్షకు లోపైపోతావు. ఎప్పుడైతే నువ్వు ధనాపేక్ష నీలో వచ్చిందో నీలో ఉన్న దేవుడు పక్కకు పోతాడండి. అంతే కదండి. మన ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో వాటర్ ఉంది, వాటర్లో ఇంకొక కంటైనర్ నింపాలనుకుంటున్నావు. ఏంటి, ఒక బౌల్ నిండా వాటర్ ఉంది, వాటర్లో ఇంకా నువ్వు ఏదో నింపాలనుకుంటున్నావు, ఒక వజ్రాలో లేదా బంగారం నింపాలనుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుందంటే ఆ బంగారం వేసినప్పుడు, ఆ వజ్రాలు వేసినప్పుడు వాటర్ బయటకు పోతుంది, నీలో ఉన్న దేవుడు బయటకు పోతాడు. ఎప్పుడైతే నువ్వు విలువైన నీ జీవితంలో కోరుకుంటావో, ఆ విలువైన వాటిలో నువ్వు ఆశపడతావో, అవన్నీ నీ జీవితంలో వస్తే రావచ్చేమో, కానీ నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం పోతుంది, నీ దగ్గర ఉన్న ప్రేమ పోతుంది, నీ దగ్గర ఉన్నటువంటి జీవితం దైవిక జీవితాన్ని నువ్వు కోల్పోతావు. అందువల్ల మన ఘట్టాన్ని చాలా మంది మనిషికి రోగం వస్తే రోగం బాగు చేసుకుంటారు, కానీ మనసుకు వచ్చిన జబ్బుని నయం చేసుకోవడం ప్రయత్నం చేయరు. ఎందుకంటే నీ మనసు నిన్ను అనేక రకాలుగా తలంపులు పుట్టిస్తుంటది. ఆ మనసును గద్దించాలంటే ప్రార్థించాలండి. దేవుని వాక్యం లోపలికి వెళ్తూ ఉంటే నీ మనసులో ఉన్న చెడంతా పోతుంది, నీ మనసులో ఉన్న దురాత్మలన్నీ పోతాయి. నీ మనసులో కలిగేస్తున్న ప్రతి ప్రేరేపణ, శాతాన ప్రేరేపణ కూడా ఆ వాక్యం అనే ఖడ్గంతో బయటికి తీసేవచ్చండి. ఎప్పుడైతే నువ్వు అలా చేసావో, దీని ధనాపేక్ష మీకు ఎలీషా గారట సునేమీరాయలకి ఆమె భూమిని, ఆ ఇల్లులు అన్ని లాగేసుకుంటే ఆమెకి ఎలీషా గారు రాజుతో సాక్ష్యం పలికి, ఈమె నాకు బాగా తెలుసు, ఈమె ఏ తప్పు చేయదు, ఆవిడ దగ్గర తీసుకున్న భూములు ఆ ఇల్లులు కూడా ఇచ్చామని దేవుని సేవకుడే రాజుతో వ్యాజ్యం అన్నట్టు మనం చూస్తాం. అటువంటి గెహాజీ సొంత ఆయన పనివాడిగా ఉన్నటువంటి గెహాజీ ఆయన ఒకవేళ అవసరం ఉంటే అడిగితే తీర్చడేమో, అయితే దేవుని మీద ఆధారపడలేదు, కానీ తన సొంత కుయుక్తి పని లేదా ఒక శాతాన ప్రేరేపణ ద్వారా ధనం వెంబడ పరిగెత్తి ఆయన కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడండి. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. ఇది నా జీవితంలో ఈ రోజు 2 తలంపులు కలిగి జీవించొద్దండి. దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడే ఏదైనా చేస్తాడు. చావైతే మేలే, దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు, బ్రతుకుడ క్రీస్తే చావైనా మేలే అని. అంటే అంత తెగించి ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమంటే ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడండి. అటువంటి గెహాజీ వల్ల మనం ఈ ధనాపేక్ష కలిగి ధనం కోసం పరిగెట్టకుండా మంచి సాక్ష్యం కలిగి దేవుడు జీవించమంటున్నాడు. తర్వాత ఇంకా చూద్దామండి, ఈ యొక్క యెజబెల్ యొక్క ఆత్మకెళ్ళలో ఎలాంటి తలంపులు ఉంటాయో 1 రాజులు 18:21 చూడము ఒకసారి. 1 రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నేళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, ఎన్నేళ్ళు మీరు 2 తలంపులు తడబడుతుందరు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి. చాలమ్మా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులతో బ్రతుకుతారు. ఆయన ఎక్కడికి వచ్చాడండి? బయలు ప్రవక్తలతో వచ్చి మాట్లాడాలి. జనులందరి దగ్గరికి వచ్చారు. మీకు డౌట్ రావచ్చు, 2 తలంపులతో బ్రతికే వాళ్ళు బయలు ప్రవక్తలు కదా, ఈయన జనుల మధ్యకి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడండి? నేను చెప్పినట్టుగా ఈ జనాల్లోనే ఉంటారు ఎవరు? ఆ బయలు ప్రవక్తలు ఈ క్రైస్తవుల్లోనే ఉంటారు. 2 తలంపులకి వెళ్ళి ఈ క్రైస్తవుల్లోనే ఉంటారు. ఒక మోటో ఉంటుంది, మనందరికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అందరూ అలాగే ఉంటారు. అందరూ దేవుని సన్నిధికి వస్తారు, అందరూ దేవుని మాట్లాడతారు. ఏదో గుసగుసలు, ఏదో శాతాన్ని వాళ్ళు పనిచేస్తుంటది, ఏదో వ్యతిరేకత గురించి మాట్లాడడం, దేవుని సేవకుల పట్ల మాట్లాడడం, లేదా అభిషేకం కలిగిన వ్యక్తుల పట్ల మాట్లాడడం, పరిచర్య విధానం పట్ల మాట్లాడడం, ఇవన్నీ కాకపోతే తోటి విశ్వాస పట్ల మాట్లాడడం, ఇది చాలా తప్పండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 2 నాలుకలు కలిగిన తోరని ఉంచొద్దు అంటాడు దేవుడు. అయితే వెచ్చగా ఉండండి, లేకపోతే చలిగా ఉండండి తప్ప నులివెచ్చని స్థితిలో ఉండొద్దని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈయన బయలు ప్రవక్తతో మాట్లాడాలని జనులందరి మధ్యకి వచ్చి మాట్లాడుతారు. ఆ రోజు బయలు ప్రవక్తలు కూడా జనుల మధ్యనే తిరుగుతున్నారు. ఈ రోజు క్రైస్తవుల్లో కూడా మన క్రైస్తవులను చెప్పబడి 2 తలంపులతో కలిగి ఉన్నాం. నేను చెప్పినట్టు తండ్రి కోసం ఒక దేవుడు, తల్లి కోసం ఒక దేవుడు వద్దు, అందరూ కలిపి ఒకే దేవుని ఆరాధిద్దాం. ఒకవేళ అలా విడబడి ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం తప్ప 2 మనసులు కలిగి ఉండొద్దు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు ఇదే పౌలు గారు లవోదిక సంఘానికి రాసినప్పుడు ప్రకటన గ్రంథం 3:15 చూద్దామండి. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, 2 తలంపులు కలిగి ఉండొద్దు, మనం ఏదో ఒక తలంపు మాత్రమే కలిగి ఉండాలి. అటు రీతిగా ఉన్నట్టు లేకపోతే దేవుడు ఏమంటాడు, ఆయన ఉమ్ము వేస్తాడట ఆయన నోటి నుంచి. ఇది ఎంత దరిద్రమైన మాటది. అంటే మనం ఊరి మాటగా వినకూడదు, కానీ ఒక ఉమ్మి వేసేస్తాను నీ జీవితంలో ఉమ్మి వేసేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ క్రియలు నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, ఉండిన మేలు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే,
ఆయనట మనల్ని ఉమ్మి వేస్తాడట. మనం ఎందుకు వచ్చామంటే దేవుని నమ్ముకున్నాం, దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నాం. కష్టమైన నష్టమైన, వ్యాధి అయినా బాధ అయినా, లేమైనా కెలిమైనా, మనకి క్రైస్తవులు మీరు విన్నట్లయితే అనేక మంది సాక్ష్యాలు చెప్తుంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నారు, అనేక దైవ సేవకులు ఉన్నారు. వారికి ఏ రూపాయి లేనప్పుడు, రూపాయి లేకుండా అప్పులతో స్టార్ట్ చేసిన పరిచయం ఈరోజు యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్, సబ్స్క్రైబర్లు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు, ఇలా అత్యధికంగా దేవుడు వాడబడుతున్నాడు వాళ్ళ చేత. అయితే వాళ్ళు ఏం చేశారంటే 2 తలంపులు కలిగలేదు. లేమైనా పేదైనా కలిమైనా, అది పేదరికమైనా లేదంటే డబ్బులున్నా లేకపోయినా, అలాంటి సందర్భంలో కూడా దేవుడు ఒకే రీతిగా జీవించమంటున్నాడు. అయితే వెచ్చగా ఉండట్లయితే చలిగా, అదే ఒక చల్లగా ఉండడం తప్ప నులివెచ్చని స్థితిలో ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అనేక సందర్భంలో మనమే క్రైస్తవులుగా ఉన్న మనమే 2 తలంపులు కలిగి ఉండడం. ఒక్కొక్క విషయాల్లో ఎందుకులే ఇది చేయకపోతే ఏమైపోద్దా, లేదా ఈ ఒక్క విషయం చేసినా పర్వాలేదు, ఈ ఒక్క అబద్ధం అన్నా పర్వాలేదు, ఈ ఒక్క అబద్ధ సాక్ష్యం పలికినా పర్వాలేదు, ఈ ఒక్క చిన్న తప్పు చేసినా పర్వాలేదు అని ఈ జనాలు అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారండి. వాడు కష్టపడ్డు, వాడు మేధాశక్తిని ఉపయోగించి 4 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేయడు, లేదా ఉన్న ఒంటి శ్రమను ఉపయోగించి రోజంతా కూలి చేసి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడు. కానీ ఎవరో ఒకడు ఎక్కడైనా లాటరీ టికెట్లు అమ్ముతారా, వాటికి ఉంటే 10 లక్షలు వస్తాయా, లేదా నేను జాయిన్ అయితే 10,000 వస్తుంది, నువ్వు జాయిన్ అయితే 20,000 వస్తుంది, ఈ జాయిన్ అయితే 1,00,000 వస్తుంది, సంవత్సరం మొత్తమే 4 లక్షలు వస్తాయంటే వీటి కోసం వెంపర్లాడుతున్నారు. అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈజీ మనీ కోసం పరిగెడుతున్నారండి. ఈ రోజు అనేక డిగ్రీలు చదువుకొని 20,000 30,000కి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అంతా వాడినా 20,000 30,000 ఇవ్వట్లేదు. నీకు ఎవడిస్తాడండి 10,000 కడితే 1,00,000 రూపాయలు? మన విజ్ఞత కలిగి ఉండాలి ఖచ్చితంగా. అనేక సంఘాల్లో ఇదొకంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా క్రైస్తవులు ఈజీగా దొరుకుతున్నారు. అటువంటి మీరు పని చేయదు. ఎందుకంటే ఒక డబ్బులు 10,000 రూపాయలు బ్యాంక్ లో వేస్తే 10 సంవత్సరాలు దాటితే కానీ డబుల్ అవ్వదు. నువ్వు 10,000 పెట్టుబడితే 2వ రోజు 1,00,000 అయిపోవడానికి తప్పండి. దాని వెనకాల ఏదో పనికి మాలిన ఆలోచన ఉండి అదేదో తప్పు జరుగుతుందనే ఒక రకమైనటువంటి అవినీతి జరుగుతున్నప్పుడు అలా జరగగలదు, అంతే తప్ప. లేదంటే ఏ బిల్గేట్స్ కొడుకో మనల్ని పరీక్షించాలని 10,000 బండి 1,00,000 ఇస్తాను అనొచ్చు తప్ప అది ఎప్పుడు అలా మారదు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నులివెచ్చగా నుండు లేదా చలిగానే నుండు. మీకు మైనర్ ఏషియా అంటారు. మైనర్ ఏషియా అంటే మన జోగ్రఫీ పరిశీలిస్తే టర్కీ దేశం ఉన్నప్పుడు ఈ దేశం ఎఫెసు సంఘం నుంచి లవోదిక దాకా 7 సంఘాలు ఉంటాయటండి. 7 సంఘాల్లో ఈ లవోదికకి ఒక పక్కేమో కొలస్సి అని ఉంటుంది, ఇంకో పక్కన హీరోపోషియా ఉంటుందంట. ఈ 2 దేశాల్లో ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మాట మాట్లాడంటే నులివెచ్చగా ఉండొద్దని ఆ పర్టికులర్ గా లవోదిక సంఘాన్ని రాసినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అదనమాట. ఈ ఏదైతే లవోదిక సంఘాన్ని అటువైపు కొలెషియా ఉందో ఆ కొలెషియాలో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయంట. అంటే వేడి నీటి ఊటలు మనం చూస్తారు కదా, జల్ల పడుతూ ఉంటాయి. మనం అరకు వెళ్ళినప్పుడు ఊటలు పడుతూ ఉంటాయి దారులు. అలాంటి వేడి నీటి దారులు ఆ ప్రాంతంలో పడతాయట. అవేంటి మెడికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే వాటిలో స్నానం చేసినా, వాళ్ళు ఆ నీళ్ళు తాగినా ఆ జబ్బులు పోతాయి. వాళ్ళేమో ఆశించమంటే కాదు, మెడికల్ గా ప్రూవ్ అయ్యి వాళ్ళు ఆ మనుషులు బాగుంటారట. అలా ఇటువైపు హేరోఫిష్ అని చెప్పి యవోదికి ఇటువైపున హేరోఫిష్ అనే దేశం, అది అక్కడేమో చల్లగా ఉన్న నీటి ఓట్లు ఉంటాయట. అవి కూడా మెడికల్ గా మంచివే, అవి తాగినా కూడా బాగుంటది. అయితే ఈ 2 కలిపి మధ్యస్థంగా లవోదిక ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు 2 కలిసి ఒక ఏరులోకి వస్తాయట. ఆ నీళ్లు నోట్లో వేసుకుంటే ఉప్పుగా ఉంటాయటండి. అంత మాత్రమే కాదు, ఈ మందు ఆ మందు కలిపేసుకుంటే ఎలాగైతే మనకి డిఫెక్ట్ అవుతుందో, బాడీలో ఏదైతే విషం అవుతుందో ఆ రకంగా ఆ నీళ్లు అక్కడ ఉమ్మి వేయబడుతున్నాయట. అందుకే స్పష్టంగా దేవుడు ఎందుకంటే ఆ సంఘానికి మాట రాశాడో వాళ్ళకి అనుభవం ఉంది. అయితే అక్కడున్న నీళ్లు తాగు లేదా ఇక్కడున్న నీళ్లు తాగు, 2 కలిపి వస్తున్నాయి, మధ్యలో కాలంలో ఉన్న నీళ్లు తాగితే నువ్వు ఉమ్మి వేయబడతావు. అంతేకాదు నోట్లోకి మనం దాహంతో ఉంటాం, ఎవడో సడన్ గా నీళ్లు దొరికితే నోట్లు వేసుకుని ఉప్పుగా ఉన్నా ఏం చేస్తాం, అన్ని ఉమ్మే బయట కూసేస్తాం. అలాంటి లవోదిక సంఘంలో అలాంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుడు స్పష్టంగా దగ్గరగా మాట్లాడాలని దేవుడు ఆ రోజు ఆ సంఘంతో మాట్లాడినట్టు మనం చూడొచ్చు. అంటే వాక్యం దేవుడు బైబిల్లో రాయబడిన ఏ వాక్యం కూడా నిరర్థకం కాదండి. ప్రతి దానికి ఒక వర్డ్కి అంతే అనేకమైన హిస్టరీ ఉంటుందండి. మీరు రిఫరెన్స్ గ్రంథాలు చూసినట్లయితే ఇందులో ఉన్న 66 గ్రంథాలు కాకుండా అసలు వీటికి వేవేల పుస్తకాలు ఉంటాయండి మన బైబిల్ రిఫరెన్స్ గ్రంథాలు చూసినట్లయితే. అంటే దేవుడు ఆ ప్రాంతంలో స్పష్టంగా అర్థం కావాలని చెప్పి లవోదిక సంఘంతో ఆ 2 నీటి ఊటల్లో కలిపి తాగితే ఎలా నువ్వు ఉమ్ము ఊసేస్తున్నా నువ్వు తాగట్లేదో అటువంటిగా నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో 2 తలంపులు కలిగి ఉండొద్దు, లేదా 2 నాలుకలతోనే ఉండొద్దు. ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు కావాలి ఏంటి, లేదా ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు జాన్ బనీన్ అనే ఒక ప్రముఖ ఆయన దైవ సేవకుడు అంటాడట, దేవుని యొక్క పిల్లలు మందిరంలోకి వచ్చినప్పుడు ఒక దేవదూత మాదిరిగా ఒక డ్రెస్ కూడా ఉంటది, ఒక ముసుగేసుకొని ఒక మంచి మంచి శారీలు కట్టుకొని బైబిల్ చేతితో పట్టుకొని ఒక దేవతలా వస్తారటండి సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే. వన్స్ ఈ స్టెప్ బయటికి పోయిన తర్వాత సంఘంలోంచి అదే రోజు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆమెలో ఉన్న మన ఆ క్వాలిటీ మనం చూసినట్లయితే చాలా
చాలా దరిద్రంగా ఉంటుంది, దయ్యాల్లో కనబడతాడండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యగారికి తెలుస్తుంది, ఎందుకంటే ఈ సేవకులకే బాగా తెలుస్తుంది. మనం మందిరంలో ఒకలా వస్తాం, సడన్ గా హౌస్ విజిట్ చేస్తారు, ఒకసారి ఫోన్ చేసి వస్తున్నారు, ఫోన్ చేయకుండా వస్తే మన రాయ్ గారు చెప్పేవారు, అక్కడ బట్టలు అక్కడ దుప్పట్లు ఇక్కడ అప్పటికప్పుడు ఏం చేయలేక అంట్లు టీవీలు చూస్తూ ఉంటారు. టీవీలు ఏదో రకంగా అంటే దొరికిపోతుంటాం. దేవుడు అదే మాట్లాడుతున్నాడండి, అలా ఉండొద్దు అంటాడు. నీ దేవుడు వాక్యం, దేవునికి ఎలాగైతే నువ్వు పెర్ఫెక్ట్ గా సంఘానికి వస్తున్నావో, మంచి చీర కట్టుకొని ముసుగేసుకొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వస్తున్నావో, అందులో 50% అయినా నువ్వు ఇంటి దగ్గర బ్రతకాలండి. నువ్వు అలా బ్రతికినప్పుడే నీ తోటి సహోదరు, నీ పక్కింటి కూడా దేవుడు నమ్ముకుంటే ఎలా ఉంటారో, వీళ్ళ ఇంట్లో నుంచి సౌండే రావట్లేదు అన్నాడు. కానీ అనేకమైన సంఘాలు, కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లో అరుపులు ఎక్కువగా వినబడుతుంటాయి. నేను ప్రత్యేకించి ఎవరిని చెప్పట్లేదు, కానీ అందరి జీవితంలో జరుగుతున్న విషయాలే. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం కరెక్ట్ చేసుకోకపోతే మన ద్వారా దేవుడిని నమ్ముకోరండి. ఈ రోజు నువ్వు నేను ఈ వాక్యం ఉన్న తర్వాత ఒక సెల్ఫ్ క్వశ్చనరీ వేసుకోవాలి. ఇన్నాళ్ళు నేను దేవుని నమ్ముకున్నాను, నా ద్వారా ఎవరైనా దేవుని నమ్ముకున్నారా, లేదా నా ద్వారా దేవుడికి ఏమైనా ప్రయోజనం దొరికిందా, లేదా నా ద్వారా ఏమైనా సువార్త ప్రకటించబడిందా? ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుని నమ్ముకున్నాం, ఎవరో ఒక మంచి మనిషి వచ్చి దేవుడి ప్రణాళిక చొప్పున మనకు సువార్త చెప్పి మనం నిజమైన దేవుడిని ఎరుక్కున్నాం, మనం ఖచ్చితంగా ఎటర్నల్ నిత్యజీవం పొందుతాం. అయితే నీ బాధ్యత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సిద్ధ మనసును జోడు తొడుక్కొని నీ కాళ్ళకు సువార్త ప్రకటించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? అలా చేస్తున్నావా? ఎవరైనా సంఘం చేస్తే ఆటో ఎక్కి వెళ్దాం అనుకున్నాం తప్ప, నీకున్న కొద్ది స్థితిలోనే నువ్వు బాగా ఆశీర్వదించబడ్డావు, లేదా దేవుడు నిన్ను బాగా ఈ భూమి మీద కొంచెం ఆశీర్వదించాడు. అప్పుడు నువ్వేం చేయాలండి? ఒక 100 ట్రాక్లో 1000 ట్రాక్లో అంటే పాంప్లెట్స్ కొట్టించుకొని ఒక బ్యాగ్లో వేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. రోజు ఇంటి పక్కింటికి ముచ్చట్లు చెప్పే బదులు ఒక వీధిలోకో లేదా ఒక మంచి సెంటర్లోకి పోయి పాంప్లెట్లు పంచిపెట్టి, నేను ఒకప్పుడు ఇలాగే విడవబడిందన్న ఉన్నా, లేదా నేను ఒకప్పుడు నిజదేవని తెలుసుకోకుండా ఇలా బ్రతికేదాన్ని, ఈ రోజు నా జీవితం బాగుంది అని నీ సాక్ష్యం చెప్పి ఆ పాంప్లెట్ పంచి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? అలాంటి జీవితం మన దగ్గర ఉందా? మీరు ఒకసారి గమనించట్లయితే, నేను పలాసలో ఉన్నప్పుడు ఇచ్చాపురంలో ఒక ఆమె ఆర్యవశ్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె దేవుని నమ్ముకుందండి. ఈ యొక్క మీకు బుక్స్ కూడా దొరుకుతాయి. వాడబారని పువ్వు అనే ఒక బుక్స్ మీకు ఆంధ్ర క్రైస్తవ బుక్ సెంటర్ లో దొరుకుతుంది. ఆవిడ సాక్ష్యం చాలా గొప్పగా ముద్రించారు. అప్పుడు 1965 లేదా 1950s ఆ టైంలో, ఆ సమయంలో ఆ ఆర్యవశ్య కుటుంబం నుంచి దేవుని నమ్ము, ఆవిడ పేరు గంగరాజమ్మ అండి. ఇప్పుడు బాప్టిస్ట్ చర్చ్ ఉంది ఇచ్చాపురంలో. ఆవిడ కోసం ఒక సాక్ష్యం రాయబడింది. ఆమెట నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఊరికే ఇంట్లో ఉండలేకపోయిందటండి. ఎవరికైనా నాకు తెలిసిన దేవుని పరిచయం చేయాలి. ఏమంటే ఇప్పుడు మీకు మన ఊరికి అలర్ట్ వస్తుంది, రేపు ఉదయానికల్లా పెద్ద వర్షం పడిపోతుంది, లేదా ఇక్కడ భూకంపం వస్తుందని, లేదా కోవిడ్-2లో మనం ఏం చేస్తామండి? మనకు ప్రియమైన వారికి, మనం ప్రేమించిన వారికి, లేదా అట్లీస్ట్ మన పక్కింటికైనా మీకు తెలిసా తెలీదా ఇలా అలర్ట్ వచ్చింది, ఇలా మనం చనిపోతామట, లేదా ఇలా తుఫాన్ వస్తుందట, లేదా ఇలా ఒక పెద్ద కోవిడ్ వస్తుందట, మనందరం పలానా దగ్గరికి వెళ్ళిపోవాలి. మీకు గమనించి ఉంటారు, ఎల్జీ పాలిమర్స్ ఒకటేమో యాక్సిడెంటల్ గా గ్యాస్ రిలీజ్ అయిపోతే రెండో దాన్ని వీళ్ళే బద్దలు కొట్టేస్తారని వైజాగ్ అంతా ప్రొకార్ పుట్టించి, అంటే గ్యాస్ మామూలుగా లీక్ అయితేనే చాలా మంది చనిపోయారు, సడన్ గా బద్దలు కొట్టేస్తే మొత్తం వైజాగ్ అంతా చచ్చిపోతారు ఆ స్మెల్కి. వీళ్ళు బీచ్లంటే పారిపోయారు. బీచ్లంటే పోయి అటువైపు బారిలో పోయి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని. అంటే దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నువ్వు తెలుసుకున్న నిజమైన దేవుడిని ఇంకొకరు పరిచయం చేయగలుగుతున్నావా? నీ మీద ఆ భారం కలిగి ఉందా లేదా? నీవు సిద్ధ మనసును జోడు తడుకొని సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించిన ప్రయత్నం చేయండి. కొన్ని ట్రాక్స్ మనం ప్రింటింగ్ చేసుకొని మన దగ్గర పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం మాట్లాడు. నువ్వు మాట్లాడితే నీ వెనక దేవుడు ఉంటానని మాట్లాడుతున్నాడు. నేను మాట మంజగలను మోషని నడిపించినట్లుగానే నీ వెనక ఆయన ఉంటాడు. మనం ఏం చేయలేం, కానీ మనం ఓన్లీ నామమాత్రంగా కరపత్రాలు పంచగలం తప్ప అంతకని ఏం చేయలేము. ఆమెట ఆదివాసి కుటుంబం నా గంగరాజమ్మ గారు దేవునికి సువార్త తెలుసుకుంది. వారి కుటుంబాలు అందరూ హేళనగా చూస్తున్నారు. ఈ ఎసికిస్తంటే ఎవరు? అసలు మన భూమి మీద లేనే లేదు, లేదా మన ఇండియాలో లేరు, లేదా మన కుటుంబంలో ఎక్కడ అవలంబించలేదు, నువ్వు పిచ్చిదానిలో ఉన్నావు, అదేం దేవుడు అంటే ఆవిడ చాలా భారంగా చెప్పిందట. మీరందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మీరందరూ పిచ్చోళ్ళుగా ఉన్నారు, లేదు నేను నిజమైన దేవుని నమ్ముకున్నాను, మీరు రండి అని రూఢిగా ఆ కుటుంబస్తులందరికీ చెప్పి, ఇవాళ వాళ్ళ కుటుంబంలో 20-30 ఫ్యామిలీలు అందరూ కూడా ఆవిడ నమ్ముకున్న దేవుడే వీళ్ళు సేవించారు. కుటుంబంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి అక్కడ ఇచ్చాపురంలో ఉంటుంది. ఆమె వాళ్ళ భర్తట బయటికి వెళ్ళకపోతే, వైశ్యస్ కదండి, కొంచెం డబ్బులే ఎక్కువ ఉంటాయి, ఎప్పుడైతే బయటకు వెళ్ళకపోతే, లేదండి నాకు చిన్న పన్ను నొప్పి వస్తుంది, నేను ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అనేదట. సరే పన్ను నొప్పి కదా వెళ్ళమని అంటే, ఏ పన్ను నొప్పి లేదు ఆవిడికి, బయటికి వెళ్ళాలి, ఆవిడ తెలిసిన దేవుడిని, ఆవిడ కలిగిన భారాన్ని 10 మంది చెప్పాలని ఆ వీధిలోకి వెళ్ళి 10 మందికి దేవుని కోసం పరిచయం చేసి కరపత్రాలు ఇచ్చేసి, మరి భర్తకి ఏం చెప్పిందండి? పన్ను నొప్పి అని చెప్పింది కదా, పన్ను పీకైనా పీకించుకోవాలి, కానీ పెట్టైనా పెట్టాలి. ఆవిడకి అన్ని పళ్ళు ఉన్నాయి ఏమండి, పన్ను కూడా పెట్టడానికి కాదు, వెళ్ళి ఒక మంచి పన్ను పీకించుకొని వచ్చేదట. అలాగా ఆవిడ 11 పళ్ళు
దేవుని అంటే ఆవిడ ఏం వెచ్చించింది దేవుని సన్నిధిలో? తన శరీరాన్ని దేవుడికి వెచ్చించినట్టుగా మనం చూడొచ్చు. ప్రతిసారి వెళ్ళినప్పుడు భర్తతో అబద్ధం చెప్పడం, వీధుల్లోకి వెళ్ళడం, సువార్త చెప్పడం, సువార్త చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు బాగున్న పన్ను పీకించుకొని వచ్చేదట. ఆవిడ సాక్ష్యం మీరు చదివితే వాడబారిన పువ్వు అని చాలా ఇన్స్పైర్డ్ గా ఉంటుందండి. ఆమె వెళ్తున్న బస్సులో డ్రైవర్ పక్క నుంచొని బస్సుని అడ్రస్ చేస్తూ సువార్త చెప్తుంటే హార్ట్స్ అంటే ఎవరు కూడా వ్యతిరేకించకుండా ఆయన సువార్త వినేవారండి. అటువంటి స్త్రీలు ఆ రోజు అలా పరిచయం చేశారు కాబట్టి నా దాకా ఇవాళ దేవుడు యేసుక్రీస్తు వచ్చారు తప్ప, లేదా ఎక్కడో మారుమూల ఉన్న నాకు, లేదా ఎక్కడో ఉన్న నీకు దేవుని పరిచయం చేయలేండి. ఈ ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ ద్వారా భారం కలిగి కొంతమంది పెద్దలు ఈ ఊరిని ఎంచుకున్నారు కాబట్టి నువ్వు నేను ఇవాళ దేవుని రక్షించబడ్డాము, మనకు నిత్యజీవం ఉందని నమ్ముతున్నావు. అంటే నిత్యజీవం మనకు మాత్రమే ఉంది. నీకు ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఎన్ని పూజలంటే చెయ్యి, ఎన్ని దేవతలంటే నువ్వు ఆచరించు, ఎన్ని మాలలంటే వేసుకో, ఎన్ని చేసినప్పటికీ నిత్యజీవం కేవలం భూమి మీద రాయబడిన గ్రంథంలో నువ్వు దేవుని నమ్ముకున్న ద్వారానే నువ్వు నిత్యజీవం పొందగలం తప్ప మరి ఏ మార్గం లేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజు రెండు తలంపులు లేకుండా, రెండు ఆత్మలు కలిగి లేకుండా క్రైస్తులుగా ఉన్న మనం ఏం చేయాలంటే నిత్యజీవం పొందాలంటే నిలువెచ్చగా కాకుండా, లేదా చల్లగా కాకుండా, నిలువెచ్చని స్థితిలో ఉండకుండా మంచి జీవితాన్ని కలిగి ఉండమని దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. అటువంటి జీవితం కలిగి ఉంటే దేవుడు ఉమ్మి వేస్తానని మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో మనం ఉండకుండా ఈ రాత్రికి మరోసారి మనం పరీక్షించుకొని దేవుని నిలకడగా ఉండాలని ఈ అవకాశం పాస్టర్ గారికి వందనాలు తెలుసు.